జై శ్రీమన్నారాయణ అండి. ఈరోజు మా హస్బెండ్కి వాళ్ళ ఆఫీస్లో స్వీట్ బాక్స్ ఇచ్చారండి. నాకైతే స్కూల్లో ఏమీ ఇవ్వలేదు. బట్ ఏంటంటే మా హస్బెండ్కి అయితే ఇచ్చారు. నేను మీకు చూపిస్తున్నానండి. చూడండి ఎంత బాగున్నాయో స్వీట్స్. టోటల్గా 15 ఏమో ఉన్నట్టున్నాయి. స్వీట్స్ అయితే చాలా బాగున్నాయండి. బట్ దాని కాస్ట్ అయితే 1000 రూపీస్ ఉంది. మనము కాస్ట్ గురించి అయితే ఏం మాట్లాడదు కదండి. జస్ట్ ఏంటంటే వాళ్ళ అభిమానం కొద్దీ వాళ్ళు ఇచ్చారనమాట. సో మనం అదే హ్యాపీనెస్గా తీసుకోవాలి. బట్ స్వీట్స్ అయితే చాలా బాగున్నాయండి. నాకైతే బాగా అనిపించాయి. నేను మీకు చూపిస్తున్నాను చూడండి. అలాగే మీకు కూడా దీవాళికి ఏమేమి స్వీట్స్ ఇచ్చారు, ఏమేమి గిఫ్ట్లు ఇచ్చారు నాకు కింద కామెంట్ చేయండి. అలాగే అడ్వాన్స్ మీ అందరికీ హ్యాపీ దివాళీ అండి. మీరందరూ చాలా హ్యాపీగా సంతోషంగా దివాళీ అనేది సెలబ్రేషన్ చేసుకోవాలి. అలాగే చాలా సేఫ్గా ఉండాలి అండి అందరూ. ఎందుకంటే దివాళీ అనగానే చిన్నపిల్లలు కూడా చాలా హ్యాపీగా క్రాకర్స్ అనేది కాలుస్తూ ఉంటారు కదా. వాళ్ళ చేతులు అలాగే వాళ్ళ కళ్ళు అనేది చాలా జాగ్రత్తగా. ఇంకోటి ఏంటంటే మన పిల్లలు మన సంరక్షణలో ఉండి క్రాకర్స్ కాలుస్తేనే చాలా హ్యాపీగా ఫీల్ అవుతామండి. వాళ్ళకు కూడా అది సేఫ్గా అనిపిస్తుంది. చూడండి ఎంత బాగున్నాయంటే చాలా బాగున్నాయండి. అన్ని డ్రై ఫ్రూట్స్ అవి ఉన్నాయన్నమాట. అలాగే ప్యూర్ గీ అండి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మేము ప్యూర్ వెజిటేరియన్స్ కాబట్టి స్వీట్స్ కూడా ప్యూర్ వెజిటేరియనే ఉందండి. అడ్వాన్స్ హ్యాపీ దివాళీ.